నమస్తే సార్. నమస్తే. సార్, జగన్ గారి బస్సు యాత్రకు బీభత్సమైన జనం జగన్ గారి దగ్గరికి వస్తున్నారని చాలా రూమర్స్ వస్తున్నాయి. మనం చూస్తున్నాం. అలాగే జనం వస్తున్నారు. సో, దీనికి ఇయన్నీ చూస్తుంటే మనం గెలుపుకి సంకేతం అనుకోవచ్చా మనం జగన్‌మోహన్ రెడ్డి గారికి? అంటే ఒకప్పుడు జనాన్ని జూసి మనం ఎస్టిమేట్ ఎయగలిగేవాళ్ళం. హ్మ్. సో, ఇంతమంది జనం వచ్చారు గాబట్టి ఈయన ఖచ్చితంగా గెలుస్తారని, ఈ పార్టీ గెలుస్తుందని ఎన్టీ రామారావు గారి రోజుల్లోనూ, ఆ తర్వాత రోజుల్లో అది జనాల యొక్క దీన్ని రిఫ్లెక్ట్ చేసేది. వచ్చేటువంటి క్రౌడ్ గాని, జనాభా గాని. కానీ అప్పటినుంచి ఇప్పటికొచ్చేటప్పటికి పరిస్థితులు మారిపోయినాయి. ఏంటంటే టికెట్లు ఆశించేవాళ్ళు కానీ, టికెట్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కానీ ఏంటంటే, వాళ్ళ యొక్క సమర్థత, వాళ్ళ యొక్క గెలుపు అనేటువంటిది జన సమీకరణ మీదే ఆధారపడి ఉంది గాబట్టి, ప్రతి వాళ్ళు పట్టుబట్టి ఆహ్, జనాన్ని తీసుకురావటం అనేది జరుగుతుంది. అయితే అందరిని తోలుకొస్తారంటే అది గూడా అబద్ధమే. ఆ పార్టీ మీద అభిమానంతో, ఆ నాయకుడి మీద అభిమానంతోటి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక 50% అనుకోండి. హ్మ్. మిగతా 50% ఎవరైతే ఉన్నారో వాళ్ళని డబ్బులిచ్చో, లేపోతే వచ్చిన వాళ్ళకి మందు, బిర్యానీ పొట్లాలు తీసుకురావటం అనేటువంటిది అన్ని పార్టీలు చేస్తాయి. దాంట్లో ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కొంచెం జనసేన పార్టీ కొంచెం ఎక్సెప్షన్ ఉంటుంది. ఎందుకంటే సినిమా స్టార్ గాబట్టి, క్రేజ్ ఉంటుంది గాబట్టి. అది తప్పితే మిగతా పార్టీలన్నీ దాదాపు చేసేటువంటి పని ఇదే. అధికార పక్షానికి ఇంకో వెసులుబాటు ఏముంటుందంటే యంత్రాంగం చేతిలో ఉంటుంది. తర్వాతొచ్చి వాళ్ళకున్నటువంటి డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు, వాలంటీర్స్. తర్వాత మీరు గనక రాకపోతే మీ పథకాలు మనం కొన్ని చాలా ఆడియోస్ చూస్తూ ఉన్నాం. అవును. మీరు గనక రాకపోతే మీ పథకాలు కట్ అయిపోతాయి. లేపోతే మీ గ్రూప్‌కి మేము ఇది జేయము, అది జేయము అని డ్వాక్రా వాళ్ళని బెదిరించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, అలా చేసినప్పుడు ఏంటంటే న్యాచురల్‌గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇవాళ మన రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు 2 రాష్ట్రాల్లో ఎలా ఉందంటే, ఏ పార్టీకి ఆ పార్టీ కొన్ని మీడియా సంస్థలు వర్టికల్‌గా చీలిపోయాయి. వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఛానెల్‌లో మా సభలకు బ్రహ్మాండంగా వచ్చారు అని చెప్పేసని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చూపించుకుంటారు. వచ్చినటువంటి క్రౌడ్‌ని అలాగే తీస్తారు. మనం చూసాం గ్రీన్ మ్యాట్ ఏసారని, అవునవును. జనం రాలేదని రకరకాలుగా. అదే యువతల మీడియా ఛానెల్స్ ఏం చేస్తాయి? కరెక్ట్‌గా గోడ దగ్గర వీళ్ళు కెమెరాలు పెట్టుకొని కూర్చుంటారు. ఇదిగో దూకి పారిపోతున్నారు. ఆయన మాట్లాడుతుండగానే పారిపోతున్నారు అని చెప్పేసి రకరకాల విజువల్స్ వీళ్ళేస్తుంటారు. రాలేదని వీళ్ళు చెప్తారు. వాళ్ళేమో లక్షల్లో వచ్చారని వాళ్ళు చెప్తారు. అలాగే యువతల వాళ్ళు తెలుగుదేశం లేకపోతే జనసేన చేస్తున్నప్పుడు ఈ మీడియాస్ ఈ ఛానెల్స్ అన్నీ కూడా అదే పని చేస్తాయి. వాళ్ళ సభలకు రాలేదనేటువంటి. అయితే కొంచెం ఎక్కువ తక్కువ మా దగ్గరికి 5,00,000 వచ్చారంటే కనీసం 3,00,000 వచ్చుంటారు కదా! రావటం అయితే జనాభా అందరికీ అవును. వస్తున్నారు. అందరూ చెప్పింది వింటున్నారు. ఈలలేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. కానీ జనం నాడి పట్టుకోవటం అనేటువంటిది మాత్రం రాజకీయ నాయకులకి వల్ల కావటం లేదు. లాస్ట్ ఎలక్షన్స్‌లో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి సభలకి ఇరగబడి వచ్చారు. ఏది 23 సీట్లకు పరిమితం అవుతున్నప్పుడు కూడా జనాలు విపరీతంగా వచ్చారు. కానీ పార్టీని 23 సీట్లకే పరిమితం చేశారు. కాబట్టి రాబోయేటువంటి రిజల్ట్‌ని వచ్చే జనాన్ని బట్టి మనం అసెస్ చేయటం అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కష్టం. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే మీకు న్యూట్రల్ ఓటర్స్ కొంతమంది ఉంటారు హ్మ్. ఎలక్షన్స్‌లో. అవును. ప్రతిసారి ఏంటంటే వీళ్ళు స్తబ్దంగా ఉంటారు. ఈ ఎన్నికల ప్రక్రియ అనేది మనకు సంబంధం లేని వ్యవహారం. అది ఎలా ఉన్నా మన జీవితాలు మారేదేముంది. ఇవాళ వచ్చింది సెలవు తీసుకొని హాయిగా ఇంట్లో పడుకుందాం. లేదా 2 రోజులు అటొకటి, ఇటొక సెలవొస్తే ఎక్కడికైనా టూర్‌కెళ్దాం అని ఉండేటువంటి జనాభా మనకి టోటల్ ఎలక్షన్‌లో ఎంత పర్సెంటేజ్ యావరేజ్ మీద వచ్చిందంటే 70%, 75% మధ్యనే ఓటింగ్ జరుగుతా ఉంది. మరి మిగిలిన 25% మంది ఏంటి పరిస్థితి? అంత భారీ విజయం సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గూడా తెలుగుదేశానికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చినటువంటి 9% గ్యాప్. 9% అక్కడుంటే, ఒక 5% అటు ఇటు అయినా గాని రిజల్ట్ మారిపోతుంది. అటు దిటైతే. అవును. కానీ ఇక్కడ ఎంతమందున్నారు? అసలు ఓట్లు లేనోళ్ళు 30% ఉన్నారు. ఈ 30% మార్పు గావాలని జెప్పి దాంట్లో 10% బయటకొచ్చి ఓట్లేసినా ఈళ్ళందరివి తలకిందులైపోతాయి. ఆ 10% ఎప్పుడు ఏ సభకి రారు. ఎవరికీ జిందాబాదులు గొట్టరు. బిర్యానీ పొట్లాల కోసం, మందు కోసం ఎగబడరు. వాళ్ళు కామ్‌గా ఉంటారు. వాళ్ళకి రాష్ట్రం ఏదన్నా ఇబ్బందుల్లో ఉంది. ఇది కాదు, ఇది తప్పు జరుగుతాందనుకున్నప్పుడు
బయటకు వచ్చేటువంటి ఓట్లు వేసే అవకాశం ఉంది. అయితే ఈసారి నేను గమనిస్తున్నది ఏంటంటే ఈ కూటమి ఏదైతే ఉందో వీళ్ళు న్యూట్రల్ ఓటర్స్ మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అటు నుంచి ఇటు షిఫ్ట్ అయిన వాళ్ళు యాంటీ ఇన్కంబెన్సీ ఎదురిగి ఉంటుంది. దాంతో పాటుగా మీకు ఈ 30% ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతైనా మనం తెచ్చుకోగలిగితే బాగుంటుంది అనేటువంటిది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉద్యోగాలు రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, ఆదాయాలు పడిపోతున్నాయి, ఇక్కడ నుంచి మైగ్రేషన్ ఎక్కువ అవుతుంది అనేటువంటి దాన్ని ఆలోచించే బుద్ధిజీవులు కొంతమంది ఉంటారు. అంటే ఓట్లేసేవాళ్ళు బుద్ధి లేనాళ్ళని నేను అంటలేదు, కానీ ఇది జరగట్లేదు మనకెందుకు లేని స్తబ్దంగా ఉన్నటువంటి సెక్షన్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళల్లో కొంత రియలైజేషన్ ఏదన్నా వస్తే ఏంటంటే వాళ్ళని ఈ సభలు సమావేశాలు ఇవేవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఏంటంటే సభల్ని నమ్ముకొని మన సభలకు వచ్చారు కాబట్టి మనం గెలిచిపోతామని తడిగుడ్డేసుకుని ఎవడన్నా పడుకున్నాడు అంటే వాడికంటే అమాయకులు ఇంకెవరు లేరు. అనుక్షణం ప్రజలతో ఉండాల్సిందే, తిరుగుతూ ఉండాల్సిందే. రెండోది, ఎన్ని సభలకి ఎంతమంది జనం వచ్చినా లాస్ట్ 2-3 డేస్లో మీరు చేసేటువంటి మేనేజ్మెంట్ని బట్టి మీ ఓటర్ ఎవడైతే ఉన్నాడో మీకు అనుకూలంగా ఓటేసేవాడిని క్షేమంగా పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకొచ్చి మీ పార్టీకి ఓటేయించుకునే వరకు కూడా మీకు సెక్యూరిటీ లేనట్టే. ఎందుకంటే పర్టికులర్గా ఈసారి ఎలక్షన్స్లో చాలామంది ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే అన్ని రకాలుగా దౌర్జన్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 3 పార్టీలు డూ ఆర్ డై అన్నట్టుగా పోరాటం చేస్తున్నాయి కాబట్టి సో హింసాత్మక సంఘటనలు జరిగేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి టైంలో ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అనేటువంటిది, ఇంజనీరింగ్ అనేటువంటిది, మీకు ఎలక్షనీరింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎవరైతే పక్కాగా చేసుకోగలుగుతారు, ఈవెన్ కూటమి కూడా బాగుంది అని చెప్పేసి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి మనకి, సర్వేస్ వచ్చినాయి కదా అని వీళ్ళు ఏదైనా అలసత్వాన్ని ప్రదర్శించినా, గెలిచిపోయాంలే అనేటువంటిది ఆత్మవిశ్వాసాన్ని అతి విశ్వాసాన్ని ప్రదర్శించినా కూడా ఏమవుతుందంటే దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే సంక్షేమ పథకాలు పనిచేసాం కాబట్టి మనకి కూడా అనుకూలంగా చెప్పేవాళ్ళు సర్వేలు మనకున్నాయని వైఎస్ఆర్సీపీ ఆదమర్చి ఉన్నా వాళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు ఉన్నటువంటి వాళ్ళని తన ఓటర్ని జాగ్రత్తగా కాపాడుకొని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి వాళ్ళ గుర్తు మీద వాళ్ళు బటన్ నొక్కే వరకు జాగ్రత్త పడాల్సిందే. అంతేగాని ఈ ఉన్నటువంటి జనాభా వచ్చారు, జేజేలు కొట్టారు, ఇవన్నీ కూడా క్రైటీరియాస్ కాదు. సార్ ఇప్పుడు ఎవరైతే ఆ 12% న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళే మెయిన్ మనకి. ఇరు పార్టీలకి ఎవరు అధికారంలో ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజుకి ఉన్న సినారియోలో వాళ్ళు ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? అంటే జనరల్గా మనం కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా ఏంటంటే ఎవరైతే ఓటు వేయకుండా దూరంగా ఉంటారో, చదువు కొంచెం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే ఓటు అనేటువంటిది వాళ్ళ బాధ్యత అన్నట్టుగా ఫీల్ అవుతారు. అవును. ఓటు వేయకపోతే అది మహాపాపం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు రెగ్యులర్గా ఓట్లు వేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ మీదే ఫోకస్ పెట్టి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్ళి చేసుకుంటారు. కానీ ఓటింగ్కి దూరంగా ఉండేటువంటి సెక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలామంది, అందరూ అని నేను అన్ను, మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. వాళ్ళు కొంచెం ఈ పట్టణ ప్రాంతాల్లో, ఈ టౌన్స్లో, విలేజెస్, తర్వాత సిటీస్లో ఉండే ప్రజలే ఈ ఓటు వేయనటువంటి శాతంలో ఉంటారు. వీళ్ళు ఎలాంటి ప్రభావాలు మన దీనికి ప్రలోభాలకి లొంగేటువంటి వాళ్ళుగా ఉండరు సాధారణంగా. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, మీరు ఏదో 2000 ఇస్తాను, 3000 ఇస్తాను, వచ్చి ఓటు ఏంటంటే వాళ్ళు వినే రకం కాదు. అదిగా సార్, డబ్బులకి వాళ్ళు లొంగుతారంటారా? నేను అదే చెప్తున్నాను, వాళ్ళు అలాంటి వాళ్ళు లొంగరు. వైసీపీ వాళ్ళు నార్మల్ గా 12% ఓటు మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇటువైపు వీళ్ళు కూడా కూటమి కూడా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఏదంటే ఇద్దరి దగ్గర డబ్బులు అనేది ఆర్థికంగా బీభత్సంగా ఉన్నాయి. నిజం మాట్లాడుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ వెనక ఎంతో కొంత ఉంది. సో ఈ 12% ఓటుకి ఇంకో 0 పెరిగితే ఇంకో 0 పెరిగితే ఒక డైలాగ్ ఉంది. అలా ఒక్కొక్క రూపాయి పెరిగితే వీళ్ళు ఏదో పాయింట్ లో మెల్ట్ అయిపోతారు అనేటువంటిది అదొక అపోహ ఉంది. అది నిజంగా అంటారా? అయితే అంతదాకా సున్నాలు పెంచుకుంటూ వెళ్ళేటువంటి కెపాసిటీ పొలిటికల్ పార్టీస్ దగ్గర ఉండదు. మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా మహా అయితే ఓటుకి ఎంత ఇవ్వగలుగుతారు? ఒక 1000 రూపాయలు ఇవ్వగలుగుతారు, లేదా బాగా ఇస్తే 2000 ఇస్తారు, లేకపోతే 3000 ఇస్తారు, 5000 ఇస్తారు. 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నాడు, వీళ్ళు ఇచ్చే 5000 కోసం వాళ్ళు చెప్పింది తినేసి వాళ్ళ పట్ల వాడికి ఆసక్తి లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా ఇల్లు వేసేస్తాడా? కాబట్టి నేననేది ఏంటంటే ఈ న్యూట్రల్ సెక్షన్ ఏదైతే ఉందో
వాళ్ళని మనీతో మీరు మ్యానిపులేట్ చేయలేరు, ఓకే. మభ్యపెట్టి మ్యానిపులేట్ చేయలేరు. ఓకే. వాళ్ళని కేవలం మెప్పించి మాత్రమే మీరు వాళ్ళని మీ పక్కకు మార్చుకోగలుగుతారు. హ్మ్. దానికి ఉదాహరణ నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జన్మభూమి అని ఒక ప్రోగ్రాం పెట్టాడు. అవును. పెట్టిన తర్వాత అప్పటిదాకా చంద్రబాబు నాయుడు అంటే పడనాళ్ళు కూడా మీరు మీ ఊరికి చేసుకోండి, మీరు ఇంత వేస్తే మేము ఇంత ఇస్తాం గవర్నమెంట్ తరపు నుంచి, మీరు డెవలప్ చేసుకోండి అంటే బోల్డ్ మంది చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాన్స్ అవ్వటం, వచ్చి ఓట్లు వేయటం జరిగింది. దానికి ఉదాహరణ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన స్వయంగా కొన్ని మీటింగుల్లో చెప్పాడు, హ్మ్. చంద్రబాబు నాయుడు అంటే నాకు రాజకీయ నాయకుడిగా పెద్ద ఇదేం లేదు, కానీ అతను చెప్పిన కాన్సెప్ట్ నచ్చింది నాకు. అవును, నిజంగానే ఒక పల్లెటూరు నుంచి వచ్చి మనం ఇంత బ్రహ్మాండంగా కోటీశ్వరం అయ్యాము, బ్రహ్మాండమైన ఫేము, నేము అన్నీ వచ్చిన తర్వాత మన ఊరికి మనం వెళ్ళి కొంత ఓ పావలా నేను ఇస్తే ముప్పావలా గవర్నమెంట్ ఇస్తుంది అన్నప్పుడు చేసుకోవటం అనేటువంటిది మంచి కాన్సెప్ట్ కదా, దాన్ని చూసి నేను చంద్రబాబు నాయుడు అభిమాని అయ్యానని చెప్పాడు. హ్మ్. కాబట్టి నేను అన్నది ఏంటంటే, ఈ న్యూట్రల్ ఓటర్స్ అన్నాళ్ళు ఈ కేటగిరీలో ఉంటారు. ఓకే. వాళ్ళకి నేను నిజంగా ఒక మార్పు తీసుకొస్తాను, నేను అభివృద్ధి చేస్తాను అనేటువంటిది గనక మీరు చూపించగలిగితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వాళ్ళు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే, నిజంగా వాళ్ళని మీరు ఆకర్షించాలంటే మీ ట్రాక్ రికార్డు చెప్పుకోవాలి. మీరు ఏం చేస్తారనేటువంటిది మీరు చెప్పాలి. నేను ఇప్పుడు పోలవరం నేను కట్టేస్తాను అని ఈసారి జగన్మోహన్ రెడ్డిలు చెప్పాడనుకోండి, హ్మ్. నమ్ముతారా న్యూట్రల్ ఓటర్స్? నమ్మరు. అస్సలు నమ్మరు. ఎందుకంటే నువ్వు 5 ఏళ్లలో నువ్వేం చేసావు అంటారు. హ్మ్. అదే చంద్రబాబు నాయుడు వెళ్ళి నేను 72% నేను పూర్తి చేశానయ్యా నేనున్న 5 ఏళ్లలో, హ్మ్. మిగిలినటువంటి 28% ఏదైతే ఉందో దాన్ని నేను పూర్తి చేస్తానన్నాను అనుకోండి, నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు. ఈసారి నేను వస్తే అమరావతిని నేను పూర్తి చేసేస్తాను, బ్రహ్మాండమైన హైదరాబాద్ లాంటి క్యాపిటల్ నేను గనక ఇక్కడున్న అన్ని బిల్డింగ్స్, ఐకానిక్ బిల్డింగ్స్ పూర్తి చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి అన్నాడు అనుకోండి, నమ్ముతారా లేదా? చంద్రబాబు గారు చెప్తే నమ్ముతారు. నమ్ముతారు, ఎందుకంటే ట్రాక్ రికార్డు ఉంది. అవును. అదే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నేను సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మళ్ళీ ఇది మీరు కనుక నన్ను గెలిపిస్తే నేను బ్రహ్మాండంగా అన్నిటి కంపెనీలను తీసుకొస్తానంటే నమ్ముతారా? ఆయన ఆల్రెడీ వైజాగ్ అని చెప్పాడు ఉన్నటిని కదా! అదే తరిమేశారు కదా. అదే ఫిక్స్ అవుతారు. వైజాగ్లో ఉన్నటిని మాత్రం ఉండనిచ్చారా? హ్మ్. ఎన్ని వెళ్ళిపోయినాయి? హ్మ్. ఇది ఆలోచిస్తారు వాళ్ళు. అవును. మిగతా వాళ్ళకి చెప్పినట్టుగా మీరు చిన్నపిల్లలకి చెప్పినట్టు మాయ మాటలు చెప్తే వీళ్ళు వినే రకాలు కాదు. అవును. కాబట్టి ఏంటంటే ట్రాక్ రికార్డు ఉండాలి మీకు చేసింది. మీరు ఇంతకుముందు ఏం చేశారు? 5 సంవత్సరాలు మీకు బ్రహ్మాండమైనటువంటి అధికారం ఇచ్చారు. రాజధాని కట్టావా? పోలవరం కట్టావా? ఇండస్ట్రీస్ తీసుకొచ్చావా? ఉద్యోగాలు కల్పించావా? మెగా డిఎస్సి చేసావా? జీవన ప్రమాణాలను ఏమన్నా పెంచావా? ఇవన్నీ చేయకుండా మళ్ళీ వచ్చి నేనేదో అద్భుతం చేస్తానంటే ఎలా నమ్ముతారు? కాబట్టి ఏంటంటే న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు మీకున్నటువంటి ట్రాక్ రికార్డుని బట్టి రియాక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఈసారి ఎలక్షన్స్లో మాత్రం, ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం, అభివృద్ధి లేమి అనేటువంటిది వాళ్ళని చాలా బాధిస్తోంది. అందుకని హైదరాబాద్లో ఉండి ఎప్పుడు కూడా వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓటు వేయినటువంటి వాళ్ళు కూడా ఈసారి పర్టికులర్గా ఆంధ్రాలో వాళ్ళ ఓటు పుట్టించుకొని 4 రోజుల ముందే ఇక్కడ నుంచి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళి వాళ్ళు వేయటమే కాకుండా 10 మందిని చైతన్యం చేసి వేయించాలని ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ జనాలు చాలామంది సిద్ధమవుతున్నారు. ఒక వారం ముందే స్వగ్రామాలకు వెళ్ళి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని. కాబట్టి న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. సార్, న్యూట్రల్ ఓటర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇదే లాస్ట్ క్వెషన్. న్యూట్రల్ ఓటర్స్ వాళ్ళు ఏదైతే ఒక పార్టీ ఫిక్స్ అయిపోతారు. రేపు ఎలక్షన్ అనగా ఈరోజు ఫిక్స్ అయిపోతారు ఆల్రెడీ. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారంటారు. ఎందుకంటే మీరు ఈ పార్టీకి కాదు ఈ పార్టీకి వేయండి. ఈ పార్టీకి ట్రాక్ రికార్డ్ ఇలా ఉంది. ఈ పార్టీకి ట్రాక్ రికార్డ్ ఇలా ఉంది. సో మీరు ఈ పార్టీకి ఇలా చేస్తే మీ ఫ్యూచర్ బాగుండిద్ది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది. అలా ఏదైనా చెప్పే అవకాశం ఉందంటారా? ఇదే అంటే 12% న్యూట్రల్ ఈ ఓటర్స్. న్యూట్రల్ ఓటర్స్ వెళ్ళి వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి చెప్పరు. ఓకే. వాళ్ళు ఈసారి ఎవరికి చెప్పబోతున్నారంటే, హ్మ్. పథకాలు రావటం మూలాన మా జీవితాలు ఉద్ధరింపబడ్డాయని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, హ్మ్. జనరల్‌గా భ్రమల్లో ఉన్నారు చాలామంది. ఏంటంటే పథకాలు వచ్చినాయి, నాకు అమ్మఒడి ఇచ్చారు, లేకపోతే అది ఇచ్చారు, నాకు ఇది అవును. ఇచ్చారు అనేటువంటి సెక్షన్ కొంతున్నారు. ఉన్నప్పటికీ ఇది వచ్చిన తర్వాత దాని మూలాన ఏం జరిగింది? హ్మ్. దాని మూలాన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమైంది? హ్మ్. దాని మూలాన 7, 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచడం మూలాన నీ మీద ఎంత భారం పడ్డది? హ్మ్. నిత్యావసర వస్తువులు పెరగటం మూలాన ఎంత భారం పడ్డది? పెట్రోల్ పెరగటం మూలాన దాని మీద మనకు వచ్చేటువంటి దాంట్లో కొంచెం తగ్గించుకోకపోవటం మూలాన ఎంత భారం పడ్డది?
పెట్రోల్ తగ్గపోవడం వలన దాని ద్వారా ఇండైరెక్ట్‌గా ఎంత మళ్ళీ ఇదయింది. ఇవన్నీ కూడా పల్లెల్లో ఎళ్లి వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారు. నిజంగా చేస్తారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను హ్మ్. చాలామంది నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి కూడా బాధేస్తోంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళందరూ గూడా ఆంధ్ర నుంచి ఇక్కడ హైదరాబాదొచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో రైతువారీ కుటుంబం నుంచి వాళ్ళ నాన్న పూట గడవని స్థితి నుంచి కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళొచ్చి ఇక్కడ లక్షలు సంపాదిస్తున్నారు. అవును. నా ఫ్రెండ్స్ రోజువారీ కూలీలు వాళ్ళ కొడుకునున్నారు. కొడుకులు గూడా ఉన్నారు. అవును. వాళ్ళందరికీ వాళ్ళ పెయిన్ ఉంది మనసులో. ఏంటంటే బాధుంది బాగా. రాళ్ళల్లో, గుట్టల్లో ఇవాళ ఒక మహానగరం నిర్మించాడు ఒకాయన కేవలం ఒక విజన్ తోటి. మరి అదే వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోలేకపోయాం. మనం అలసత్వం ప్రదర్శించడం మూలాన ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పేసి చాలామంది దానికి ఉదాహరణే మీకు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ అని గచ్చిబౌలిలో జరిగింది. మీరు చూసారు 1,00,000 హ్మ్. మందితోటి చేశారు. అవును. ఎవరు ఆర్గనైజ్ చేశారు? హ్మ్. ఇవాళ పొలిటికల్ పార్టీస్ బిర్యానీ పొట్లాలు మందు పోస్తేనే వచ్చి సగంలో బారిపోతున్నారు. కానీ ఆ రోజున 4:00కి స్టార్ట్ అవుతుందంటే నేను కూడా ఉన్నాను దాంట్లో. ఎలా జరుగుతుందో చూద్దామని వెళ్తే 4 గంటలకు వచ్చిన జనం 10 గంటలకి మేము లైట్లు ఆపేస్తున్నాం వెళ్ళండి అంటే కూడా వెళ్ళకుండా అక్కడే ఉన్నారు. అంటే ఏంటి? వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. మారిపోయినప్పుడు ఏంటంటే దాన్నే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టే ఇప్పటికే రకరకాల గ్రూప్స్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రౌండ్ వర్క్ చాలా చేస్తున్నారు. హ్మ్. ఒక 10, 15 రోజుల ముందే వీళ్ళందరూ కూడా అక్కడికి గ్రౌండ్‌కెళ్ళి వాళ్ళ చేతనైన అవేర్‌నెస్ తీసుకొచ్చి రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు రావాలనేటువంటి దీనితోటి పనిచేస్తున్నారు. అది అంటే నాకున్న పర్సనల్ పరిచయాలతోటి నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో, ఎవరైనా సరే ఇవాళ మాకైనా, ఇంకొకళ్ళకైనా జగన్మోహన్ రెడ్డి గారి మీదో, వైఎస్ఆర్‌సీపీ మీదో వ్యక్తిగత కక్షలు ఏమి లేవు. అవును. కానీ కొంచెమైనా ఈ వ్యతిరేక భావంతో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకేం చుట్టం గాదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చుట్టం గాదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి పగాడు గాదు. అవును. కానీ రాష్ట్రం జరగాల్సినంత అభివృద్ధి. ఎందుకంటే భారతదేశంలోనే ఆ మాటకొస్తే ప్రపంచంలోనే తెలివిగల జాతి తెలుగు జాతి. మీరు ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళండి. తెలుగు వాళ్ళు లేని దేశం మీకు కనపడదు దాదాపుగా. అవును. వెళ్ళినా గూడా అక్కడ అందరిలో టాప్‌లో ఉంటారు వీళ్ళు. ఇప్పుడు సగటు అమెరికన్ ఆదాయం $5,000 ఉంటే, మన ఇండియన్స్ సగటు ఆదాయం అక్కడ $8,000-10,000 లాగా ఉంది. ఏది పొట్టకూటి కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఆ స్థాయికెళ్తున్నారు. అవును. బయట దేశాలకెళ్ళి అంత రాణించగలుగుతున్నటువంటి వాళ్ళు, మన సొంత రాష్ట్రం అయినటువంటి ఈ రాష్ట్రంలో ఈ దీనమైనటువంటి పరిస్థితి ఏంటి? నువ్వు ఇదిలిచ్చే ఎంగిలి మెతుకుల కోసం అంగలార్చడం ఏంటి అనేటువంటిదే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ఆవేదన. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తప్పులేమైనా ఉంటే వాటిని మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎత్తి చూపిస్తూ ఉంటాం. దాన్ని వాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటే వాళ్ళ అదృష్టం. లేదు మాకు గూడా ఏదైనా లేబులేసి వీళ్ళు పలానా పార్టీ వాళ్ళని అనుకున్నారనుకోండి, అది వాళ్ళ అమాయకత్వం అంతకు మించి మనం ఏం చేయలేం. థాంక్ యూ సార్.